నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. జాతీయతా స్ఫూర్తిని రగిలించేందుకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేందుకు పర్యాటక రంగం ఎంతగానో దోహదం చేస్తుంది. వినోదం, విశ్రాంతి, ఆహ్లాదం కోసం పర్యాటక ప్రాంతాలను సందర్శించడం అనాదిగా వస్తుంది. నేడు పర్యాటక రంగం సమాజంలోని అన్ని రంగాల వారికి చేరువై ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పర్యాటక రంగం అభివృద్ధి వలన విదేశీ మార్గద్రవ్యం పెరగడంతో పాటు ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏ పర్యాటక ప్రాంతంలో కాలు మోపినా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మూటగట్టుకోవచ్చు, కొత్త శక్తిని పుంజుకోవచ్చు. అందుకే పర్యాటకులపై ప్రజలకు మక్కువ కలుగుతుంది. కాలం మారిందని చెప్పడానికి ఆ దేశ పర్యాటక రంగంలో వచ్చిన అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పర్యాటక రంగాన్ని అభిమానించి, ఆదరించి, ప్రోత్సహించే వారందరికీ జనవరి 25 పండుగ రోజు. ప్రస్తుతం పర్యాటక రంగం ప్రపంచ రూపురేఖల్ని మార్చేసింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తమ దేశ అభివృద్ధికి పర్యాటక రంగమే పరమావధిగా పనిచేస్తున్నాయి. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ కోటాను కోట్ల మందికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తున్న రంగం పర్యాటక రంగం. భారతదేశ జీవన విధానంలో పర్యాటక రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశ సాంస్కృతిక జీవనంలోని అనాది కాలం నుండి తీర్థయాత్రలు చేయడం ఒక భాగంగా ఉన్న దేశం మనది. ఇండియాలో ప్రతి ఏటా కోట్ల మంది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను, విహారయాత్రా ప్రదేశాలను సందర్శిస్తూ రావడం, ఆనందం పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పించడం జరుగుతోంది. పర్యాటక రంగానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం తమ ప్రాధాన్యత అంశాలలో పర్యాటక రంగం చాలా విశిష్టమైనదని పలుమార్లు చెప్పడం జరిగింది. నిత్యం పనులతో, మానసిక ఒత్తిడితో లోనయ్యే వారికి విహారయాత్రలు ఉల్లాసాన్ని, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా తెలిసిన వారి ద్వారా, లేదంటే ఇంటర్నెట్లో తగిన సమాచారాన్ని తీసుకుని సొంతగానో లేదంటే ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానో విదేశాలకు, స్వదేశంలోనూ యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. విపరీతమైన పోటీతత్వం వల్ల కూడా టూరిజం ఇండస్ట్రీ పెరిగిపోయింది. మంచి ధరలకు టూర్ ప్యాకేజీలు తయారు చేసుకుని యాత్రలకు వెళుతున్నారు. భారతదేశ భౌగోళిక చరిత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడ్డ బీచ్లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఎన్నో అంశాలు దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ప్రముఖంగా ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్మహల్, రాజస్థాన్లో రాజపుత్రుల కోటలు, ఇలా ఎన్నో చారిత్రక అంశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భక్తి సాగరంలో మునిగి తేలే వారికి ఆధ్యాత్మిక టూరిజం ఒక వరంగా మారిపోయింది. ఇదివరకు రోజులలో యాత్రలకు వెళ్లాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది. కారణం, వారు తిరిగి వచ్చే నమ్మకం చాలా తక్కువగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు దానికి భిన్నంగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి వెళ్లే దిశగా టూరిజం పరిశ్రమ మార్చేసింది. యాత్రలకు వెళ్లాలి అనే ఆలోచన రావడం మొదలు చక్కటి అనుకూలమైన ప్రదేశాలు ఎంచుకొని, దానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తెలుసుకొని మరీ ప్రయాణమవుతున్నారు. కాలం మారింది అనడానికి సాక్ష్యంగా టూరిజం పరిశ్రమను చూపించవచ్చు. అనాది కాలం నుండి మన దేశంలో ఆధ్యాత్మిక టూరిజంపై మక్కువ ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, లక్షలాది శైవ, వైష్ణవ దివ్యక్షేత్రాలు, ఇలా ఎన్నో ఆలయాలు, వాటి ప్రాచీన చరిత్ర, శిల్పకళా రీతులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజుల్లో ఏ దేశ పౌరుణ్ణి పలకరించినా టూరిజం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి విషయ పరిజ్ఞానం పెరిగిపోయింది.
ప్రతివారు తమ తమ జీవన విధానంలో భాగంగా పర్యటనల కోసం తప్పక సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. ఏ దేశంలో పర్యటించినా ఆ దేశంలో ప్రతి 100వ వ్యక్తిని ఒక పరదేశీయునిగా గుర్తించవచ్చు. ముఖ్యంగా భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తప్పక కనిపిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో కూడా పర్యాటక రంగ ప్రభావం ఎంతో విశిష్టమైంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో పర్యాటక రంగం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఏపీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోని అతి గొప్ప వైష్ణవ దివ్యక్షేత్రం తిరుమల, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పవచ్చు. పంచారామాలు, శక్తి పీఠాలు ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఎంతో విశాలమైన తీర ప్రాంతం కలిగిన ఏపీకి సహజ సిద్ధంగా ఏర్పడిన బీచ్లు, కోనసీమలోని ప్రకృతి అందాలు ఇలా ఎన్నో అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం జరుగుతోంది. కోటి రతనాల వీణ తెలంగాణలో కూడా అనునిత్యం లక్షలాది మంది పర్యాటకులు సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. ఈ నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, సుందరమైన పార్కులు, ఎన్నో రకాల అమ్యూజ్మెంట్ పార్కులు దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక సంస్థ తెలంగాణ టూరిజం కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తూ పర్యాటక సంక్షేమానికి, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ సందర్శనకు కూడా వేలాది భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగం మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక రంగం కూడా విశేషంగా అభివృద్ధి సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు విదేశీ టూర్స్ పైన కూడా మక్కువ పెరగడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాల నుండి ఇతర దేశాల విమాన సర్వీసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ప్రపంచ గమనాన్నే మార్చే అద్భుత శక్తి పర్యాటక రంగానికి ఉంది. పర్యాటకం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటేనే ఈ రంగం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. మన దేశంలో ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. చాలా వరకు వెలుగులోకి రాకుండా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు పట్టించుకుని వాటిని కూడా పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. పర్యాటక రంగం వల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. అనేక రంగాలకు పరోక్షంగా మేలు జరుగుతుంది. ఫలితంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఎందుకు కరోనా దెబ్బ నుండి టూరిజం బయటపడుతుందా? ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలలో భారతదేశం ఒకటి. ప్రతి సంవత్సరం పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని కుతుబ్ మినార్, సాంచీ వద్ద ఉన్న పురాతన స్తూపాలు, కేదార్నాథ్ వంటి ప్రధాన యాత్రా ప్రదేశాలు, గోవా పార్టీ హబ్ వంటి గొప్ప ఆకర్షణలతో భారతదేశం పర్యాటకులను రాబడుతోంది. భారతదేశంలో పర్యాటక శాఖ 40 మిలియన్ల ఉద్యోగాలను అందిస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లలోని కార్మికులు, చారిత్రక కట్టడాల వద్ద గైడ్లు, వాహన నిర్వాహకులు, దుకాణ యజమానులు ఇలా చాలా మంది పర్యాటక రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పర్యాటక రంగం 2023 వరకు వార్షిక సగటు రేటు 7.9% పెరుగుతుందని అంచనా. రాబోయే దశాబ్దంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న 3వ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం పర్యాటక రంగం మీదే ఆధారపడి కొన్ని దేశాలు, ప్రజలు బ్రతుకుతున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇది నిజం. పర్యాటక రంగం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. యుఏఈ, ఈజిప్ట్, గ్రీస్, థాయిలాండ్ దేశాలు, ద్వీపాలతో కూడుకున్న ఫిజీ, మాల్దీవులు వంటి దేశాలు పర్యాటకుల ద్వారా, వారికి అందించే సేవల ద్వారా వేలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక రంగంలోని అవకాశాలు, విమానయానం, విహార ఓడలు, ట్యాక్సీలు, వీటిల్లో ఉద్యోగులు, వాటిలో ప్రయాణించే వారికి టికెట్లను కేటాయించే పనిలోనూ
చాలామంది ఉపాధిని పొందుతున్నారు. పర్యాటకులకు వసతి కల్పించే పనిలో కూడా అంటే హోటళ్లలో, రిసార్ట్లలోనూ అనేక మంది ఉపాధి లభిస్తోంది. ఈ రంగం అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, తలసరి ఆదాయం పెరుగుతుంది, ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుంది, మన సంస్కృతి సంప్రదాయాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఇతర దేశస్థుల సంస్కృతి సంప్రదాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది, సత్వరమే అభివృద్ధి జరుగుతుంది. అయితే కరోనా మహమ్మారి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం కాస్త కుదుట పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది నిత్యం రద్దీగా ఉండే కాలనీ. అక్కడే భవనాల మధ్య కంపు కొట్టే చెత్తతో పెద్ద స్థలం ఉంది. కానీ అక్కడ ఏదో చారిత్రక నిర్మాణం ఉందనే అనుమానం. వెంటనే రంగంలోకి దిగిన జేహెచ్ఎంసీ అధికారులు చెత్తను తొలగించగా అద్భుత కట్టడం బయటపడింది. అది 300 ఏళ్ల నాటి నిర్మాణం. ఇంతకీ ఏమిటా నిర్మాణం? ప్రభుత్వం, అధికారులు వారసత్వ సంపదను కాపాడతారా? పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారా? కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక కట్టడాలను వెలికితీసే పనిలో ఉంది జీహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండిఏలు. ప్రస్తుతం సిటీలో పలుచోట్ల ఉన్నటువంటి చారిత్రక మెట్ల బావులను కాలగర్భం నుంచి బయటికి వెలికి తీస్తున్నారు. ఇక ప్రముఖ మెట్ల బావి అంటే బన్సీలాల్ పేటలో ఉన్నటువంటి మెట్ల బావి సంబంధించిన విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. చారిత్రక ఆధారాలు కూడా లేని 300 ఏళ్ల నాటి మెట్లదారి ఉన్న భారీ భవనం బయటపడింది. జనావాసాల మధ్య ఉన్న ఓ భారీ చెత్తకుప్ప మధ్య భారీ నీటిబావి ఉంది. చెత్తను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ బావిని చూసి షాక్ అయ్యారు. అద్భుత నిర్మాణాన్ని బయటకు తీశారు. జనావాసాల మధ్య ఉన్న ఈ భారీ ఊటబావికి వెళ్లేందుకు 50 నుంచి 70కి పైగా మెట్లు ఉన్నాయి. 10 అడుగుల లోతు, 5-6 అడుగుల పొడవు, వెడల్పుతో ఉన్న ఈ బావి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. 300 ఏళ్ల నాటి మెట్ల బావి. ఒకసారి దాని విశేషాలు చూస్తే మొత్తం పైనుంచి కింద వరకు దాదాపు 150 అడుగుల వరకు కూడా ఈ యొక్క మెట్ల బావి నిర్మాణం జరిగిందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మనం చూస్తే ఒక కోటను తలపించే విధంగా మనకి ఈ యొక్క మెట్ల బావి నిర్మాణం జరిగిందన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం చూడొచ్చు, మెట్లు దాదాపు 350 పైగా మెట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పని అధికారులు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క చాంబర్ నుంచి ఇంకో చాంబర్ వరకు వెళ్ళడానికి అనువుగా ఈ యొక్క మెట్ల నిర్మాణం జరిగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం కారిడార్ లాగా కూడా ఏర్పాటు చేశారు. కేవలం బావి నిర్మాణం కోసం ఈ స్థాయిలో అప్పట్లో ఈ యొక్క చర్యలు తీసుకున్నారంటే మనం ఏ స్థాయిలో నిర్మాణం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక కోట, ఇప్పుడు మనం హైదరాబాద్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటి కోటల లాంటిది కావచ్చు, వీటన్నిటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో ఆ స్థాయిలో ఒక నిర్మాణం చేపట్టారు. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యలో ఇళ్ల మధ్యలో ఈ స్థాయిలో ఒక మెట్ల బావి, చారిత్రాత్మక బావి ఉందన్న సంగతి కూడా తమకు తెలియదని చెప్పి కూడా స్థానికులు చెప్తూ వస్తున్నారు. అయితే దీన్ని గుర్తించినటువంటి అధికారులు దాదాపు 200 ఏళ్ల పైగా ఈ యొక్క మొత్తం బావి అంతా కూడా చెత్తాచెదారంతో పూడుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి నీళ్లను, చెత్త నీళ్లను కూడా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీంట్లో వచ్చి కలిసిపోతే వీరన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క చారిత్రాత్మకమైన ఈ మెట్ల బావిని సంరక్షించడంతో పాటు దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం కూడా మరికొన్ని రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనతో అధికారులు కూడా పంచుకుంటారు.
మన దేశంలో నీటి సమస్య వచ్చినప్పుడల్లా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చర్చకు వస్తాయి. అయితే ఈ నీటి నిల్వలను కాపాడడంలో మెట్ల బావులది చాలా ఇంపార్టెంట్ రోల్. అద్భుత నిర్మాణ కౌశలం ఉన్న ఈ నీటి బావి 300 ఏళ్ల నాటిది. అప్పట్లోని రాజులు ఊట నీటి కోసం దీన్ని తవ్వారు. దాదాపు 200 సంవత్సరాల పైగా భూగర్భంలో దాక్కున్నటువంటి మెట్ల బావిని వెలకతీసేందుకు, అంటే 300 ఏళ్ల నాటి మెట్ల బావిని వెలకతీసేందుకు జీహెచ్ఎంసీ అన్ని రకాల చర్యలు తీసుకుంది. మొత్తం 5 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. మరోవైపు హెచ్ఎండి సహకారంతో జీహెచ్ఎంసీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నానికి చాలా వరకు రిజల్ట్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మన ఇళ్ళ మధ్యలోనే ఉంటూ ఒక చెత్త బావి కింద ఉన్నటువంటి ఈ యొక్క మెట్ల బావిని, అంటే దాదాపు 100 మెట్లు ఉన్నటువంటి ఈ యొక్క మెట్ల బావి ఒకప్పుడు 300 ఏళ్ల క్రితం నీటి ఎద్దడిని నివారించేందుకు ఏర్పాటు చేసినటువంటి పెద్ద బావి ఇది. ఇక్కడికి మెట్లు కూడా చాలా వరకు మెట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే 300 ఏళ్ల నాటి అప్పుడు రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ యొక్క మెట్ల బావి ఏదైతుందో దీన్ని పరిరక్షించేందుకు, అంటే ఇక్కడ మెట్ల బావి ఉంది, చారిత్రాత్మక విశేషాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి స్థానికులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి తెలియదు. అయితే ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించే పనిలో ఉంది. మొత్తం చూడొచ్చు, పై ఊరి నుంచి ఇళ్ళ మధ్య నుంచి కూడా మొత్తం ఈ యొక్క మెట్లతో నిర్మించినటువంటి బావి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 300 ఏళ్ల నాటి ఈ యొక్క బావి అప్పట్లో ఏ విధంగా నిర్మించారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజుల కాలంలో నిర్మించేటువంటి ఇటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతున్నాయో వాటినన్నీ పునరుద్ధరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇటువంటి బావులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు ఉన్నాయి. అయితే నిజాం కాలం నాటి సమయంలో దీన్ని కొంతవరకు పునరుద్ధరించే పని చేసినప్పటికీ కూడా కొంత కుదరలేదని చెప్పని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క బావిని వెలికి తీసిన తర్వాత ఈ బావిని ఏ విధంగా పునరుద్ధరిస్తారు, ఈ బావిని పూర్తి స్థాయిలో దేనికోసం వినియోగిస్తారు, అసలు ఈ బావి మెట్ల బావిని పునర్నిర్ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ అనేది మాత్రం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి అధికారులు కూడా మనతో మాట్లాడనున్నారు. మొత్తం మీద ఈ యొక్క మెట్ల బావిని, చారిత్రాత్మక మెట్ల బావిని పునరుద్ధరించే పనిలో జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నం చాలా వరకు సఫలీకృతమైంది. ఇక్కడ ఉన్న చెత్తను తొలగించే క్రమంలో బయటపడ్డ ఈ బావిని క్లీన్ చేయడానికి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అధికారులు ఎంతగానో శ్రమించారు. చారిత్రక కట్టడాన్ని అభివృద్ధి చేసి టూరిస్ట్ ప్లేస్గా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చారిత్రక బన్సిలాల్పేట్ మెట్ల బావికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు. సార్, ఈ యొక్క మెట్ల బావి ప్రాముఖ్యత ఏంటిది, దీన్ని ఎప్పుడు గుర్తించారు, ఎప్పటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు? ఈ మెట్ల బావిని మనం దాదాపు ఏంటంటే ఇది హిస్టారికల్ రికార్డు ప్రకారం దాదాపు 200 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఇది నిజాం పీరియడ్లో కూడా దాదాపు కూడా కట్టినట్టుగా దీన్ని భావిస్తున్నాము దీనికి. అయితే ఇది మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా, డే టు డే ఇన్స్పెక్షన్లో భాగంగా కూడా మనం చూసినప్పుడు ఇది మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం డెబ్రిస్తో నిండి ఉండటం గమనించడం జరిగింది. దాంతోపాటు పైన కూడా ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి దీన్ని కన్జర్వేషన్ చేద్దామనే ఆలోచన ఉండి మొత్తం తీసుకొని డెబ్రిస్ మొత్తం రిమూవ్ చేస్తూ ఉంటే అల్టిమేట్లీ మనకు దీని కింద ఒక అద్భుతమైన స్టెప్ వెల్ ఉందనేది కూడా మాకు తెలిసింది. ఆ విధంగా మనం తీసుకుంటూ మొత్తం కూడా మట్టిని తీసుకుంటూ పోయినట్లయితే ఈరోజు మీరు చూసినారు, ఇదంతా కూడా బ్రహ్మాండమైన ఒక హెరిటేజ్ వెల్ మనకు అద్భుతంగా కూడా బయటపడ్డది. దీన్ని ఫ్యూచర్లో కూడా కన్జర్వ్ చేసేసి బావిని మళ్ళీ యథావిధిగా దీన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. అదేవిధంగా మాకు ఈ విషయంలో కూడా మాకు ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు, ఎంఏండ్యూ మినిస్టర్ గారు, అరవింద్ కుమార్ స్పెషల్ సిఎస్ గారు కూడా మాకు ప్రత్యేకంగా దాని మీద సూచనలు చేశారు. టైం టు టైము వాళ్ళ సూచనల మేరకు కూడా దీన్ని మరింత అభివృద్ధి పరిచి రాబోయే రోజుల్లో ఒక మంచి కన్జర్వేషన్ సెంటర్గా చేయడం, దీన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ సెంటర్ చేయడము, రాబోయే తరాలకు కూడా ఈ యొక్క మన హెరిటేజ్ని కూడా వారసత్వ సంపదను వాళ్ళకు చూపించే విధంగా ఇవన్నీ మనం ఈరోజు వర్క్ చేయడం జరుగుతుంది. సరే, ఈ మెట్ల బావికి సంబంధించి చారిత్రక ఆధారాలు అంటే ఇటు చరిత్రలో ఉన్నాయంటారా? దీనైతే మీరు ఐడెంటిఫై చేశారు, అనుకోకుండా ఇటు గుర్తించడం జరిగిందా, లేకపోతే ఆల్రెడీ చారిత్రక ఆధారాలు ఉన్నాయంటారా? ఇది చారిత్రక ఆధారాల ప్రకారంగా గుర్తించింది కాదండి ఇది. ఎందుకంటే పైనంతా కూడా మనం మామూలుగా తీస్తే మట్టి నింపే ఉన్నది పైనంతా కూడా, కానీ ఆ మట్టిని మేము దీన్ని మొత్తం కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్ ఉందంటే కొద్దిగా 2-3 స్ట్రక్చర్స్ మనకు అవి కనపడ్డాయి కొద్దిగా మనకు, అంటే దీని కింద ఏదో ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఉండొచ్చు అనేది
మేము స్లోగా తీసుకుంటూ పోయాము. దాదాపు 700-800 లారీస్ 25 టన్నుల లారీస్ యొక్క డెబ్రిస్ని కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి ఈ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా కొంత టైం పట్టొచ్చు. దీనికి మొత్తం కన్జర్వ్ చేసేసి మొత్తం కూడా ఆ స్ట్రక్చర్స్ని రాడ్స్ని మొత్తం యథావిధిగా కూడా మన పూర్వ వైభవంగా కొంత డాక్యుమెంటేషన్ ఉన్న ప్రకారం కూడా దీన్ని యథావిధిగా రెస్టోర్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. సరే అండి, ఈ చుట్టుపక్కల స్థానికులు చాలామంది ఉన్నారు కదా, ఇల్లులు కట్టుకుని ఉన్నారు. వీళ్ళందరికీ ఈ బావి గురించి ఐడియా లేదనుకోవచ్చా? అంటే చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే కూడా దీనికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది? లేదు, ఇట్లేం లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 50 years 60 years ఉన్న వాళ్ళకైతే ఈవెన్ మా మంత్రి గారు కూడా తెలుసు, మంత్రి గారు కూడా చెప్తారు ఇక్కడ ఈ బావిలో కూడా వాళ్ళు స్విమ్మింగ్ చేసేవాళ్ళని ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఇక్కడ హిస్టారికల్ ఒకప్పుడు ఉన్నదే. చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా వాళ్ళకి అందరూ తెలుసు. వాళ్ళ దగ్గర కూడా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఆ ఫోటోగ్రాఫ్స్ చూసినట్టయితే ఇక్కడ బెల్ ఉన్నదని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి తర్వాత పోను ఓవర్ ది పీరియడ్లో కూడా దీన్ని ఎంత కూడా డెబ్రిస్ నింపేసి ఈ బావిని కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని డెవలప్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు? అంటే పబ్లిక్ కోసం కావచ్చు, గవర్నమెంట్ పరంగా, అంటే ఇందా మీరు చెప్పారు టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేస్తామని. అంటే దీన్ని ఇంకే విధంగా చేయబోతున్నారు? అంటే గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఆలోచనకు ప్రతిపాదన ముందు పెడతామంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా దీన్ని ఇంకా టూరిస్ట్ స్పాట్గా చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఏంటంటే పక్కన కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఉన్నది. ఈ సికింద్రాబాద్ ఏరియాకు సంబంధించిన మొత్తం కూడా హిస్టరీ అయితే ఉందో ఆ హిస్టరీని కూడా ఒక ఐకానిక్గా కూడా మనం ఇక్కడ చూపించి మనకి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ సెంటర్ చేయాలనేది కూడా పెద్ద ఆలోచిస్తున్నాం. బ్యూటిఫుల్గా లైటింగ్ చేసేసి డైనమిక్ లైటింగ్, మల్టీ కలర్ లైటింగ్ ఇక్కడ చేయడము. ఇందులో కూడా కొన్ని టాటాయిస్లు, ఫిష్లు అన్నీ కూడా వేసేసి కన్జర్వ్ చేసి చుట్టూ కూడా ఒక అట్రాక్షన్ సెంటర్గా చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. మొత్తం మీద చారిత్రక ఆధారాలు లేనటువంటి ఈ యొక్క మెట్ల బావిని గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని డెవలప్ చేసి ఒక టూరిస్ట్ ప్లేస్ కింద కూడా డెవలప్ చేయబోతున్నారుగా ఇటు జెడ్సీ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసి లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ కూడా పెట్టే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నిర్మాణం ద్వారా వరద నీటి ప్రవాహాలను అడ్డుకోవడంతో పాటు నీటి సంరక్షణ చర్యల ఆవశ్యకత అందరికీ తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు ఎన్జీఓ సంస్థలు. బయటపడ్డ ఈ మెట్ల బావి అభివృద్ధికి స్థానికుల సహాయంతో మరింత ఆకర్షణీయంగా చేయనున్నారు అధికారులు. ఈ వెల్ తీసుకుంటే ఇప్పుడు 40 ఏళ్ళు నుంచి దీన్ని డంప్ యార్డ్ లాగా తయారు చేసి పైన అసలు బంజర్ భూమిలాగా ఉండే నీళ్ళు లేకుండా ఇంత నీళ్లు కింద జస్ట్ 25 feet మనం తవ్వుతూ ఉంటే చాలా నీళ్లు కింద నుంచి ఊట అన్నది నాట్ జస్ట్ ఊట బట్ యూ కెన్ సీ ఎవ్రీ డే ఒక 6 feet నీళ్లు నిండిపోతాయి జస్ట్ విన్ 1 night. సో అంత వాటర్ ఉన్నప్పుడు ఇంకోటి ఏమంటే ఇది హుస్సేన్ సాగర్కి అప్పర్ క్యాచ్మెంట్లో ఉన్న ఒక బావి. సో 22 lakh liters కెపాసిటీ ఉంది. ఇది మొత్తం తీసిన తర్వాత మాకు ఈ లోతు ఈ స్కేలు అర్థమైంది. సో 22 lakh liters వాటర్ ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళు నుంచి దీంట్లో వాటర్ సేవ్ చేసుంటే సో మెనీ క్రోర్స్ ఆఫ్ లీటర్స్ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద గ్రౌండ్. అలా కాకుండా ఇప్పుడు అన్ని ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ పైనుంచి వెళ్ళి అర్బన్ ఫ్లడ్ లాగా ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఆల్రెడీ ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ఇలాంటి బావులు plays a big role in holding up the water, clean water. ఇప్పుడు ఇది మొత్తం గార్బేజ్తో నిండినప్పుడు ఇక్కడ పైనుంచి ఏదైతే వాటర్ కిందికి వెళ్ళిందో గార్బేజ్తో కలిపి అదొక లీచెట్ లాగా తయారయ్యి బ్యాడ్ వాటర్ అనేది చుట్టూన్న బోర్వెల్స్లో కంటామినేటెడ్ వాటర్ ఇచ్చే డేంజర్స్ ఉన్నాయి. ఇదంతా మన జనాలకి అర్థం కాదు. సో దే నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు మనం దీని అన్నిటినీ మంచిగా చూసుకోవాలి. గార్బేజ్ అసలు పడేయకూడదు. వీ షుడ్ కీప్ ఇట్ సేఫ్ ఫర్ అవర్ ఓన్ జనరేషన్స్. ఇప్పుడు మనం అంతా నీళ్ళు వాడి మొత్తం ఇట్లా గార్బేజ్ ఇదన్నీ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తాం? చూసాం కదా, చరిత్రకు తెలియనటువంటి ఎన్నో విషయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఇప్పుడు బయటపడ్డటువంటి ఈ మెట్ల బావి అభివృద్ధికి జిహెచ్ఎంసీ ప్రభుత్వం కూడా సిద్ధమవడంతో రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. మెట్ల బావి చరిత్ర పుటల్లో నిలుస్తుందని చెప్పని ఇటు అధికారులు చెప్తున్నారు. ఇది ఈ బన్సిలాల్పేట మెట్ల బావికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి కథనం. కెమెరా పర్సన్ వినోద్తో బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్. మునుపెన్నడూ చూడని ఆసక్తికర ప్రదేశాలను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఏ కాస్త తీరిక దొరికినా పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు.
దేశంలో వెలుగులోకి రాని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అప్పుడే మరింత ఆదాయం, మరింత మందికి ఉపాధి దొరుకుతాయి. కరోనా సంక్షోభం నుండి టూరిజం త్వరగా బయటపడాలని కోరుకుందాం. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.